బాబు బంగారం అని ఇవాళ మీరు చెప్తున్నారు. 30 సంవత్సరాల క్రితం నేను చెప్పాను. హీఈస్ ప్రొడ్యూసర్స్ హీరో. అసలు ఎప్పటికీ మర్చిపోలేను. వెంకటేష్తో కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేసామనే ఇది అలవాటైంది. ఆ విక్టరీ వెంకటేష్ అనే పేరు నేను నిలబెట్టాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ వెంకటేష్. అయ్యో అయ్యో అయ్యయ్యో 10th క్లాస్ ఫెయిల్ అయిన నువ్వు 4th క్లాస్ పాస్ అయిన నన్ను వెక్కిరించడం, నేను కూడబెట్టిందంతా షాపింగ్ పేరుతో కరిగించి. బీడీ తాగితే పొగొస్తుంది కానీ పొగ తాగితే బీడీ రాదు. నేను బీపీ పేషెంట్, నాకు అసలు కోపం రాదు తెలుసా. కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి బాగుంది అంక. తన సినిమాలు ఏం బాగున్నా సరే మనస్ఫూర్తిగా బాగా నచ్చితే మాత్రం ఆపుకోలే. అంటే ఫోన్ చేసి వెంకీ అబ్బాయ్ చింపేసావయ్యా, ఎంత బాగా చేసావు అంటూ మాట్లాడి. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో కలుసుకునేది చాలా తక్కువ మందిని. ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా కలుసుకునేది ఒక వెంకటేష్ గారిని కలుసుకుంటాను. సినిమాకి సంబంధం లేక ఆయన ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఆయన ఏ సెట్కి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వచ్చినా సినిమా సూపర్ హిట్ అని అంటూ ఉంటారు. అదొక పెద్ద సెంటిమెంట్. అది ప్రేమకు లొంగుతుంది గాని పెద్దరికానికి కాదు. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. దీనంతటికి కారణం నువ్వేరా. నిన్ను చంపేసేవాడిని. ఐడా కిల్ యు. కానీ మా అమ్మ కోసం నేను వదిలేస్తున్నాను. ప్రతి అడ్డమైన వాడికి తలంచడం నా వల్ల కాదు. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. Learn to be the best or get the hell out of here. లెక్క మారుద్రా నా కొడుకల్లారా. తులసి పర్వతనేని తులసిరా. ఈసారి జాతరని రంగులతో కాదు, మీ రక్తంతో ఇరిపిస్తా. ఇక నరకమేరా ఒక్కొక్కడికి. మంచిది ఎలాగోలా దేక్నా. కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి బాగుంది అంక. ఏం తీసుకుంటారు? 2 సోఫాలు 2 కుర్చీలు ఇస్తే మీ ఈయన పెట్టుకోడా. ఎందుకు రాంగా 4 రోజులు వచ్చేస్తాగా. అదేంటి మరి మమ్మీ నువ్వు ఇంకా రావాలి, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. కంప్యూటర్ గురించి నీకేం తెలుసు? అందరూ పడుకున్నాక మేటనొక్కి మిషన్ ఆన్ చేస్తే దేశీ పాప్, హాట్ గర్ల్స్, దూద్ వాలా, ఇండియన్ మసాలా, వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. యంగ్స్టర్స్ కూల్ డౌన్ మ్యాన్, పాజిటివ్ ఉండండి రా, నేర్చుకోండి రా మమ్మల్ని దగ్గర నుంచి. అసలు ఆ లుక్, ఆ యంగ్స్టర్, మీ వయసు ఎంతరా? అసలు నాకులాగా ఉన్నారు, అసలు 25, మీరు 40s లాగా ఉన్నారు. నేర్చుకోండి రా, పాజిటివ్ ఉంటారు. అగిరా బాబు ఏంట్రా ఫేసులు నవ్వుతూ ఇవ్వండి. అది This is always what I wanted to do. First chance God gave us. We'll do. So very soon we'll do one. Nobody has played such a character on Indian screen, playing the forest man, and Rana just literally lived the character. జీవించేశాడంటే నిజంగానే రానా ఏదో అనుకున్నాను చాలా ఎదిగిపోయాడు. DJ